హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ నేచర్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్తే ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి అందరికీ తెలుసు. కానీ జపాన్ దగ్గర ఉన్న మరో రహస్య సముద్ర ప్రాంతం గురించి మీకు తెలుసా? అదే డెవిల్స్ సీ లేదా డ్రాగన్స్ ట్రయాంగిల్. ఇక్కడికి వెళ్లిన కొన్ని నౌకలు, విమానాలు తిరిగి కనిపించలేదని చెబుతారు. ఇది నిజంగా అతీంద్రియ శక్తుల పని, లేక ప్రకృతి సృష్టించిన ప్రమాదకర ప్రాంతమా? ఈ వీడియోలో డెవిల్స్ సీ గురించి 10 ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. చివర్లో మీ ఆలోచన కూడా పూర్తిగా మారిపోవచ్చు. డెవిల్స్ సీ ఎక్కడుంది? ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ లాగే మరో రహస్య సముద్ర ప్రాంతముంది. అదే డెవిల్స్ సీ లేదా డ్రాగన్స్ ట్రయాంగిల్. ఇది జపాన్కు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. దీనిని డ్రాగన్స్ ట్రయాంగిల్ అని ఎందుకు అంటారు? పురాతన జపాన్ కథల ప్రకారం ఈ ప్రాంతంలో ఒక భారీ డ్రాగన్ నివసిస్తుందని నమ్మేవారు. అందుకే దీనికి డ్రాగన్స్ ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది. అక్కడికి వెళ్లిన నౌకలు తిరిగి రాకపోవడంతో ఈ పేరు మరింత ప్రసిద్ధి చెందింది. అక్కడ అదృశ్యమైన ఓడలు, పడవలు, ఈ సముద్ర ప్రాంతంలో అనేక చేపల పడవలు, పెద్ద నౌకలు ఎలాంటి జాడ లేకుండా అదృశ్యమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎటువంటి శిథిలాలు కూడా కనిపించలేదని చెబుతారు. విమానాలు కనిపించకుండా పోయిన సంఘటనలు కేవలం నౌకలే కాదు, కొన్ని విమానాలు కూడా ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు రాడార్ నుంచి అదృశ్యమైనట్లు కథనాలు ఉన్నాయి. దీనివల్ల ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా మిస్టరీగా మారింది. సముద్రం అడుగున అగ్నిపర్వతాల ప్రభావం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం కింద చురుకైన సముద్ర అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటి వల్ల భారీ అలలు, సముద్ర ప్రవాహాల్లో మార్పులు ఏర్పడి నౌకలకు ప్రమాదం జరిగి ఉండవచ్చు. కంపస్, జీపీఎస్ ఎందుకు సరిగా పనిచేయవని అంటారు? కొంతమంది నావికులు ఈ ప్రాంతంలో కంపస్ దిశ తప్పిందని, జీపీఎస్ సిగ్నల్లో సమస్యలు వచ్చాయని చెబుతారు. అయితే దీనిపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇంకా లేవు. యుఎఫ్ఓలు, అతీంద్రియ శక్తుల గురించి కథలు. ఈ ప్రాంతాన్ని చుట్టూ యుఎఫ్ఓలు కనిపించాయనే కథలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయనే ప్రచారాలు కూడా ఉన్నాయి. కానీ ఇవి ఎక్కువగా జానపద కథలు మరియు ఊహాగానాలే. శాస్త్రవేత్తలు చెప్పే నిజమైన కారణాలు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ సంఘటనలకు సహజ కారణాలే ఉండొచ్చని చెబుతున్నారు. సముద్ర అగ్నిపర్వతాలు, బలమైన తుఫానులు, ప్రమాదకర సముద్ర ప్రవాహాలు, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగి ఉండవచ్చని వివరిస్తున్నారు. బర్మ్యూడా ట్రయాంగిల్తో పోలి. బర్మ్యూడా ట్రయాంగిల్ లాగే డెవిల్స్ సీ కూడా ఎన్నో రహస్యాలతో ప్రసిద్ధి చెందింది. అయితే రెండింటిలోనూ మిస్టరీ కంటే సహజ కారణాలే ఎక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే చివరిగా డెవిల్స్ సీ నిజంగా ఒక మిస్టరీనా, లేక ప్రకృతి శక్తుల వల్ల ఏర్పడే ప్రమాదకర ప్రాంతమా? దీనికి ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.